నమస్కారం అండి. నేను మీ నాగరాజుని. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పెట్రోల్ డీజిల్పై బాధుడు ₹3 4 సంవత్సరాల తర్వాత పెంచారు. ఇదొక విషయం అయితే, యుద్ధ పరిస్థితుల్లో 5 కోట్ల వరకు ఇంధనం ఆదా. మరి మినిస్టర్లు వారు అందరూ కూడా కాన్వాయిలు వదిలి సైకిల్ మీద వెళ్ళినట్టు చూపించారు. వారికి మరి ఎటువంటి వారి పక్కన కాన్వాయ్ లేకుండా సింగిల్గా వారు ప్రయాణం సాగితే అది చాలా ఇబ్బంది కదా, అది లేకుండా చూపిస్తున్నారు. మరి అటువంటి ప్రయాణం చాలా ప్రమాదకరం. ఆదా మాట తర్వాత మనకు కావాల్సింది మన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు వారు కాన్వాయిలు తగ్గించేసుకుని మొత్తం రక్షణ లేకుండా తిరుగుతున్నారంటే అది చాలా ప్రమాదకరమైంది. అదొక విషయం అయితే, ఆ పేపర్లో మరొక విషయం రాశారు. అదేమిటంటే, సినిమా పాటలకి, డీజే పాటలకే కాదు, భజన కళాకారులు పాడే పాటలకి ఒక భజన బృందానికి మరి గుజరాత్లోని జన్ఘాట్ జిల్లాలో ఆయన పాడుతున్న పాటకి, ఆ భజన బృందానికి భక్తజనం లక్షల్లో ఆయన పాడిగొల్ది ఆయన మీద కుమ్మరించడం అది చాలా విశేషం. లక్షల్లో ఆయన పాట ఊపిరి చెలపకుండా ఆయన పాడటం, వీళ్ళు వేయటం. మరి భజన కళాకారుడికి అంతలా వేశారంటే ఆయన ఎంత భక్తి పారవశంలో మునిగిపోయి పాడాడో, ఆ జనానికి హృదయ రంజింపజేశాడో. మరి భజన పాటకు కూడా ఇంత క్రేజ్ ఉన్నదంటే చాలా గ్రేట్. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఈ విషయం కూడా చాలా ముఖ్యమైనది. జూన్ 12 నాటికి కలెక్టర్ గారు, మన ప్రభుత్వం వారు అందరూ కూడా జూన్ 12 బడులు తెరిచే టయానికి విద్యార్థులు ఎవరు కూడా బడికి వెళ్లకుండా బయట ఉండకూడదు అనేది చాలా కఠినంగా తీసుకుంటున్నారు అని పేపర్లో రాశారు. చాలామంది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజున వచ్చిన ఆ పిల్లలు సంపాదించే సంపాదన చూస్తున్నారు కొంతమంది. ఆ సంపాదన కాకుండా ఆ పిల్లల భవిష్యత్తు చదువుకుంటేనే బాగుంటుందనేది తెలుసుకోవాలి. అది కొద్దిగా మనం ఎంత చెప్పినా ఈ పల్లెటూళ్ళలో ఇంకా నాగరికత అభివృద్ధి చెందట్లేదు. ఎందుకంటే రోజుకి ఆ కుర్రోడు తెచ్చే ₹500 ₹600 చూస్తున్నారు, కానీ రేపు ఫ్యూచర్లో అతను ఏదన్నా చేసుకోవడానికి కానీ తనకు ఒక జ్ఞానం తెలియాలనేది కానీ చూడట్లేదు. ఆ విధంగా ఇక్కడ కార్మికులు, శ్రామికులు ఎక్కువ పెరుగుతున్నారు. చదువుకోకపోవడం వల్ల శ్రామికులు ఎక్కువగా ఉన్నారు. ఇదే మా గ్రామంలో కూడా నేను చాలామందిని చూస్తున్నాను. మనం ఎంత చెప్పినా కొంతమంది తల్లిదండ్రులు అది అర్థం చేసుకుంటలేదు. మీరు ప్రభుత్వం వారు కల్పించే అన్ని సదుపాయాలు ఉండి కూడా మీరు నెగ్లెక్ట్ చేయటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి ప్రభుత్వం వారు చేసే విధానాలకి మీరు అనుగుణంగా స్పందించి మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని చెబుతూ ఈ సందేశం చెప్తూ నమస్తే, మీ నాగరాజుని.